జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మగాడైతే డైరెక్ట్గా తన గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. సీఎం హోదాలో ఉన్న జగన్ను ఉద్దేశించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏదైనా మాట్లాడితే సినిమాల్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి తన గురించి సూటిగా మాట్లాడాలన్నారు. పవన్ వేసే ప్రశ్నలు తాను సమాధానాలు చెప్తారని, అలాగే తాను వేసే ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్లో వీరికి ఘోరాతి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా ఉన్నా. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మరి టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్. దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీద పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్నలు మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు 2-3 సార్లు వారిని కోరానండి, మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలమే చెప్పాలి తీర్పు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగడబందీగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి అంటున్నారు. ఆయనకి అధికారం ఇవ్వాలంటే నా పగడబందీగా అమలు చేయడం కోసం ఆయన ఎందుకండి అమలు చేయడానికి చేయట్లేదా, జరగట్లేదా అండి? ఇది కాకుండా కొత్తగా 10 ఇస్తాను, కొత్తవి అంటే సంతోషించు అండి. దానికి ఇష్టపడ్డ వాళ్ళు వెళ్తురండి. కానీ ఉన్న పథకాలు వారు అమలు చేస్తారంట పగడబందీగా. అది ఆలోచించండి అయ్యా. అబద్ధాల మోసాలతో ఉన్నాయి మాటలు.